మంది మేడం మేము 2, 3 సంవత్సరాల నుంచి మేము థెరపీస్ తీసుకుంటున్నాం. బట్ స్టిల్ ఇంప్రూవ్‌మెంట్ ఏమీ లేదంటున్నారు. సో, ఇక్కడ స్పీచ్ అనేది మాట కమ్యూనికేషన్ అనుకుంటున్నారు. కానీ దానికి 2 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి స్పీచ్ రాకపోవడానికి. ఒకటి ఫిజికల్ రీజన్ అయితే రెండోది ఇమిటేషన్ రీజన్. సో, ఫిజికల్ రీజన్స్ ఏంటంటే వాళ్ళ స్పీచ్ మజిల్స్ అనేవి వీక్‌గా ఉన్నా, లేదంటే గనక క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్నా, లేదు వాళ్ళకి టంగ్ ట్విస్ట్ అవ్వకపోయినా, జా లైన్ టైట్‌గా ఉన్నా, ఇవన్నీ కూడా ఫిజికల్ రీజన్స్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే సెన్సరీ లేదా ఇమిటేషన్ స్కిల్స్, ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్, ఓరోమోటార్ ఇమిటేషన్ స్కిల్స్ లేక, సిట్టింగ్ టాలరెన్స్ లేక, లేదా ఫోకస్ లేక వచ్చే ప్రాబ్లం అనమాట. సో ఇవన్నీ కూడా ఈ స్పీచ్కి ఇన్ని ప్రాబ్లమ్స్ రిలేట్ అయి ఉన్నప్పుడు ఒక్క స్పీచ్ థెరపీ ఇస్తే సరిపోదు. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు బిహేవియరల్ ఇష్యూస్. సో ఏబిఏ అనేది అంటే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అనేది ఒక కాంపాక్ట్ సబ్జెక్టు. దీనిలో మీకు స్పీచ్ వస్తుంది, బిహేవియర్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేస్తాము, సెన్సరీ ఇష్యూస్ అండ్ అకాడమిక్ ఇష్యూస్. అన్నీ ఇష్యూస్కి ఒకటే థెరపీ ఉంటుంది. దీనికి విడిగా స్పీచ్ థెరపీయో, ఓటీ థెరపీయో, లేదంటే కనుక స్పెషల్ ఎడ్యుకేషనో అవసరం లేదు. సో మా దగ్గరికి వచ్చిన చాలామంది పిల్లలు ఇలా 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి స్పీచ్ డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.